జీవాత్మ భగవంతుని తటస్థ శక్తి అని అనబడును. జీవాత్మ భౌతిక లేక ఆధ్యాత్మిక ప్రకృతుల్లో తనకున్నదని భావించే సంబంధమును బట్టి భౌతికమైన కానీ ఆధ్యాత్మికమైన కానీ దేహములను గ్రహించును. భౌతిక ప్రకృతిలో అతడు 84 లక్షల జీవజాతుల్లోని దేని యొక్క శరీరమైనా గ్రహింపవచ్చును. కానీ ఆధ్యాత్మిక ప్రకృతిలో అతనికి ఒక్క శరీరమే ఉండను. భౌతిక ప్రకృతిలో అతడు ఒక్కొక్కప్పుడు తన కర్మను అనుసరించి మానవుడిగా, దేవతగా, జంతువుగా, పశువుగా, పక్షిగా వ్యక్తమగను. భౌతికములైనటువంటి స్వర్గలోకములను పొంది అందరి సౌకర్యంలో అనుభవించడానికి అతడు ఒకప్పుడు యజ్ఞములను ఆచరించుచుండెను. కానీ తన పుణ్యము క్షీణించినప్పుడు అతడు మరలా మానవ రూపణ భూలోకమునకు తిరిగి వచ్చును. కాబట్టి పుణ్యము క్షీణించకుండా ఉండే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆ పుణ్యము ఫలాన్ని అనుభవించేటప్పుడు అంత ఆనందము, సౌకర్యాలు, తృప్తి అంతా బాగానే ఉంటుంది.